ఆరాధనలో పాల్గొన్నటువంటి మరి ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ వారందరి తరపున అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఇజ్రాయెల్ గారికి, అలాగే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మ్యాథ్యూస్ గారికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కొన్ని మాటలు బైబిల్‌లో నుంచి అంటే ప్రార్థనా శక్తి గురించి మీతో కొన్ని నిమిషాలు మీతో ముచ్చటించాలని నేను అనుకుంటున్నాను. మరి దీనికి గాను మనము ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడాను మనకు అలవాటుగా ఉన్నదేంటంటే ప్రార్థన. ఉదయం లేవగానే ప్రార్థన చేస్తాము. రాత్రి అలాగే మనకి ప్రతి అంటే ఏ సమయమైనా సరే మనకి ఆనందం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు లేదా దేవునితో మొరపెట్టుకోవటానికి మనం ప్రార్థన అనేది మనకు అలవాటుగా ఉంటుంది. మరి ఈ విధంగా ప్రతి విశ్వాసి కూడాను ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఈ ప్రార్థన చేసేటప్పుడు మరి మనం చదువుకున్నటువంటి వాక్య ప్రకారంగా ప్రార్థనలో నిలకడగా ఉండి మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి అని గనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్రార్థన విన్నపాలను మనం తయారు చేసుకొని మనం వాటి ద్వారాగా మనం దేవుణ్ణి స్తుతించి, ఆరాధించి మరి మనం పొందుకోవటానికి ప్రార్థన అనేది మనకి ముందుగా నడిపిస్తుంది మనల్ని. మరి అలా చేయాలంటే ప్రార్థనకి కొన్ని 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 పాయింట్లు మనం ముందుగానే అంటే ఉదయం లేవగానే మనం పలానా పనని ఎలా అయితే మనం ప్లాన్ చేసుకుంటామో, అలాగే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడాను మరి మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్ని ప్రార్థనాంశాలను మన దృష్టిలో పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. సాధారణంగా ఏంటంటే మనం ఉదయం లేవగానే ప్రభువా నాకు అదివ్వు, ఇదివ్వు లేదంటే నన్ను ఇలా కాపాడవు అని మనం ప్రార్థన చేస్తుంటాం. ఓకే. అయన్నీ ఓకే. కానీ కొన్ని కొన్ని అంటే ఒక నిలకడగా అంతేకాకుండా మరి కొంత వాడుక చొప్పున మనం ప్రతి ఉదయం కూడాను మనం ప్రార్థన చేసుకోవటానికి ఏ విధంగా మనం కొన్ని పాయింట్లు మనం ఆహ్, అలవాటు చేసుకోవాలన్నది నేను కొన్ని నా అలవాటు ప్రకారంగా కొన్ని కొన్ని నేను నోట్ చేసుకున్నటువంటి పాయింట్లు మీతో ముచ్చటించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వాటిల్లో ఏంటంటే దేవుని దగ్గర మన విన్నపాలని మనం విన్నవించుకోవటమే కాకుండా దేవుణ్ణి స్తుతించాలి ముందు. స్తుతి ప్రార్థన అనేది మనకి చాలా అవసరం. ఈ స్తుతి అనేది మరి ఏ విధంగా చెల్లించాలంటే ఆయన గుణగణాలను బట్టి యేసుక్రీస్తు వారు లేదా ఇది దేవుని యొక్క గుణగణాలను బట్టి మనం హ్మ్, ప్రార్థించాలి. ముందుకు ఆయన్ని స్తుతించాలి. ఈ స్తుతి అనేది మన స్థితినే మార్చేస్తుంది. అలాగే ఈ స్తుతి మన బలహీనతలన్నిటిని కూడాను పోగొడుతుంది. మరి ఈ విధంగా స్తుతి ప్రార్థన మొట్టమొదటిగా మనం ఆలోచించవలసింది ఏంటంటే స్తుతి ప్రార్థన. స్తుతిస్తూ ఆయన్ని ఆహ్, గుణగణాలను మనం ఎత్తిపట్టి మనం ఆయన్ని కీర్తిస్తూ ప్రార్థన చేయాలి. మరి సైన్యములకు అధిపతి యెహోవా నీకు వందనములు. మరి అలాగే మరి ఆయన గుణగణాలు లోకరక్షకుడా నీకు వందనాలు. మరి ఆశ్చర్యకరుడా నీకు వందనాలని. అలాగే మరి నా కోసం మరణించి తిరిగి లేచినటువంటి యేసయ్య నీకు వందనాలు. ఈ విధంగా మరి అంటే ఆయనకుండేటువంటి గుణ లక్షణాలన్నిటిని కూడాను మనం ఎత్తిపట్టి మనం దేవుణ్ణి కీర్తించాలి. 2 చేతులతోటి మనం పైకెత్తి సృష్టికర్త నీకు వందనాలు. జీవం కలిగిన దేవా నీకు వందనాలు. ఈ విధంగా సృష్టికర్తను స్తుతుల ద్వారాగా ఆయన్ని మరి మన హృదయంలోకి ఆయన్ని ఆహ్వానించాలి. ఆ విధంగా ఆయన మన హృదయంలోకి ఆహ్వానించినట్లయితే మరి ప్రతి విషయం నుంచి కూడాను ఆయన మనకు విడుదలను కలుగజేసి, ప్రతి పాపం నుంచి విడుదల కలుగజేసి, మరి ముందుగా మనల్ని దృష్టించటానికి మరి ఈ స్తుతి ప్రార్థన అనేది మనకు ముఖ్యంగా చాలా అవసరమైనది. ఇది మనం గనుక చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కూడాను మరి లూకాసు వార్త 22వ అధ్యాయము
ఉమ్, 39 వచ్చిన కనుక చూసినట్లయితే ఆయన తన వాడుక చొప్పున, ఒక్క నిమిషం అండి, 22 అధ్యాయం, లోకస్వార్త 22 అధ్యాయము 39 వచ్చిన కనుక చూసినట్లయితే, ఆయన తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. సో ఈ ఉదయకాల ఆరాధనకు మనకొక వాడుక అనేది ఉండాలి, ఒక పద్ధతి. ఏమిటంటే కొన్ని కొన్ని ప్రార్థనా పాయింట్లను మనం ఎత్తిపట్టి మనం ఉదయమే మోకాళ్ళుని ఆయనకి ప్రార్థన చేయడం అనేది చాలా చాలా మరి మన జీవితాలకు అవసరంగా నేనైతే భావిస్తున్నాను. అంతేకాకుండా రెండవదిగా మనం ప్రార్థించేటప్పుడు ఆయన స్తుతించి, ఆయన కీర్తించి, ఆయన గుణగణాలను మనం ఎత్తిపెట్టి ఆయన కీర్తించడమే కాదు, రెండవదిగా కనుక చూసినట్లయితే లేఖనాల ద్వారాగా మనం ఆయన్ని కీర్తించాలి. లేఖనము అంటే మరి ప్రార్థనలో కనుక మనం ఎక్కువసేపు గడపాలి అని అంటే మరి మనం బైబిల్ని ఎక్కువగా చదవాలి. పరిశుద్ధ గ్రంథం దేవుడు ఎందుకు వ్రాయించాడు, అవి ఆయన ప్రణాళిక ఏంటో మనం గుర్తించి ఆయన వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని కనుక మనం ఎత్తిపట్టి కనుక ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనం వినపాలని ఆయన వింటాడని నా యొక్క మరి ఆలోచన. ప్రార్థన చేయటం అంటే మన సమస్యలని దేవుడికి తెలియజేయటం ఒకటే కాదు. అంతేకాకుండా దేవుడు మరి మనతో మాట్లాడాలి, లేదంటే మన ప్రార్థనలకు ఆయన సమాధానం ఇవ్వాలి అంటే, ఆయన చేసినటువంటి క్రియలని మనం ఎత్తిపట్టి, ఆయన్ని ప్రార్థన చేసి, మరి మనకి మన జీవితాన్ని మార్చుకునేటువంటి విధానంగా మనం ఆయనకి ప్రార్థన చేయాలని నా విన్నపం. ఈ లేఖనాలని అంటే ప్రతి ఉదయం మనం కొంతసేపు ఈ ఆరాధనలో అంటే బైబిల్‌ని చదవడంలో గనక మనం చేసినట్టయితే, మరి ఈ వాక్య పఠనం అనేది మరి మన జీవితాల్ని మన గుండెల్లో వాక్యాన్ని గనక భద్రపరుచుకున్నట్లయితే, మరి దేవుడు ఆ వాక్యం ద్వారాగా మనం ఆయనతో మాట్లాడొచ్చు. ఎందుకనంటే కొన్నిసార్లు మనకి వాక్యం అందుబాటులో లేకపోవచ్చు. కానీ వాక్యాన్ని చదివి, దాన్ని గ్రహించి, దాన్ని కంఠస్థం మనం చేసినట్లయితే కొన్ని కొన్ని కంఠస్థ వాక్యాలు మనం కంఠస్థం చేసినట్లయితే, ఆ వాక్యాల ద్వారాగా మనం ఆయన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. మరి కీర్తన గ్రంథం 119 అధ్యాయము 11, 12 వచనాలను ఒకసారి మనం చూద్దామండి. కీర్తనలు కీర్తన గ్రంథము 119 అధ్యాయము 11, 15 11 వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నందునేవాడు, నీ కట్టలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుము. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్పును బట్టి నేను సంతోషించుతున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను. ఈ మనం మన ధ్యానంలో ఈ వాక్యాన్ని గనక మనం ఎత్తిపెట్టినట్లయితే, వాక్యాన్ని గనక మనం ధ్యానించి దాన్ని కంఠస్థం చేసి మన హృదయంలో భద్రపరుచుకొని, ఆ వాక్యానుసారంగా గనక మనం ప్రార్థన చేసినట్టయితే, మరి దేవుడు మన విన్నపాలను వినటానికి అవకాశం ఉంది. మరి ఇంకోటేంటంటే, ఈ వాక్యము మనల్ని పాపంలో పడకుండా కూడాను మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. మరి మన ప్రాణాత్మ దేహాలను కూడా ఈ వాక్యం బలపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం అనేది ముఖ్యంగా మనం అలవాటు చేసుకోవటం ఒకటే కాదు, మరి ఆ వాక్యాన్ని ప్రతిరోజు కొన్ని కొన్ని వాక్యాల్ని మనం కంఠస్థం చేస్తూ, వాటిని పదే పదే మననం చేసుకుంటూ, మరి దేవునికి గనుక మనం ఆరాధన చేసినట్టయితే, స్తుతి ప్రార్థన చేసినట్టయితే, మరి దేవుడు మన విన్నపాలను కూడా వింటాడని నా ఆలోచన. అంతేకాకుండా మరి మూడవదిగా గనక చూసినట్లయితే ముందుగా స్తుతి ఆరాధన, స్తుతి ప్రార్థన ఎలా ఉంటుంది, అలాగే వాక్యాలను ఎత్తిపెట్టి ఎలా ప్రార్థన చేయాలి అనేది మనం చూసాము. మరి హ్మ్, పాపం మనం వినేటప్పుడు మనం ఉదయం ప్రార్థించేటప్పుడు ప్రార్థన మనం ఎలా ఉండాలి? మన పాపాలను మనం ఒప్పుకునే విధంగా మనం ప్రార్థన చేయాలి. మరి మన పాపాలను గనక మనం ఒప్పుకున్నట్లయితే
మరి దేవుడు మన పాపం క్షమించి మరి మనల్ని ఆయన నిత్యరాజ్యంలో చేర్చుకోవటానికి ఆయన మనకి సహాయం అనుగ్రహిస్తారు. మరి ఒక విధంగా చూస్తున్నట్లయితే ముఖ్యంగా ఆహ్, సుంకరి ప్రార్థన గనుక మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా ప్రార్థించేశాడు. ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు. ఆ! నా ప్రార్థన అంగీకరించు అని ఆయన మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించాడు. అంతేగాకుండా మరి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు ఆయన సిలువలో మరి ఆయనతో పాటు ఇద్దరు దొంగలను కూడాను సిలువ వేశారు. వారిలో మరి మొదటివాడు "నీవు రక్షించుకొని నన్ను రక్షించుకొని" అన్నాడు. రెండో అతనైతే మరి మరి ఆ వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాము. లూకా సువార్త 23 అధ్యాయము 40 నుంచి చదువుతున్నానండి. అయితే రెండోవాడు వాడిని గద్దించి, "నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం కానీ, ఈయన ఏ తప్పిదము చేయలేదని" చెప్పి ఆయనను చూసి, "యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని" అనెను. మరి ఈ దొంగ తన పాపాలను అంటే తన జీవిత కాలంలో చేసినటువంటి అనేకమైనటువంటి పాపాలు, హత్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి పాపాల నుంచి విడుదల కొరకు ఆయన సిలువలో ఆయన వేడుకున్నాడు. ఆ! నన్ను నా పాపాలని క్షమించు ప్రభువా అని అడిగాడాయన. మరి అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, "నీవు నాతో కూడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను." ఈ విధంగా మనం గనక మన పాపాలను ఒప్పుకుంటూ దేవుని దగ్గర మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆయన మన పాపాలని విడిపించి పాపాల నుండి మనల్ని విడిపించి మరి నిత్యరాజ్యంలోనికి మనల్ని చేర్చడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడని నేను అంతేకాకుండా మరి ఇంకో ప్రార్థనాంశంగా ఏంటంటే మరి ఇప్పటివరకు ఆయన్ని ఆరాధించాము. లేఖనాలను ఎత్తిపట్టాము. మన పాపాలను ఒప్పుకున్నాము. అంతేకాకుండా ఇతరుల కోసం కూడాను అంటే మనల్ని ఎంతోమంది అడుగుతూ ఉంటారు. మరి మా కోసం ప్రార్థన చేయండి. మరి మా అవసరాలివి. మా అవసరాల కోసం ప్రార్థన చేయండి. దేవుణ్ణి మరి ఆయనకి విన్నవించి మా తరపున మీరు కూడా ప్రార్థన చేయండి అని చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు. అలాగే మనం కూడా ఏంటంటే మరి మన అవసరాలని మనం ఆయన్ని అడగటమే కాకుండా, మన తోటివారు, మనం మన చుట్టుపక్కల ఉన్నవారు మనల్ని ఏ విధంగా అయితే ఎంతమందైతే అడిగారో, మరి వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకనంటే, ప్రార్థన అనేది మరి దేవుని నుండి మనకొచ్చేటువంటి ఆ బలము ప్రతి ఒక్కరు అంటే నా గురించి నేను ప్రార్థన చేసుకోవటం ఒకటే కాదు. నా గురించి ఎంతోమంది నా గురించి దేవునికి మొరపెట్టినట్లయితే, మరి నా ఆరోగ్యము లేదా నా బాధలు కూడాను అన్నీ కూడాను విడిపింపబడతాయని నమ్మకం మనలో ఉంది. నేనైతే ముఖ్యంగా ప్రత్యేకంగా మరి ఆ విధంగా ఈ చాలామంది నా గురించి నా కొరకు ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు ఎంతోమంది ప్రార్థన చేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే మరి అతి చిన్న వయసులోనే నాకు హ్మ్. గుండె ఆపరేషన్ చేయవలసొచ్చినప్పుడు మరి నేను ప్రార్థన చేసుకోవటమే కాదు, నా సంఘం గాని, మరి నా చుట్టూ ఉండేటువంటి సంఘాల వారందరికి కూడా నేను విన్నవించినప్పుడు, వారందరూ కూడా నా కోసం ప్రార్థన చేశారు. చేసినప్పుడు మరి దేవుడు నాకు నిత్య నూతన జీవాన్నిచ్చి, మరి ఎన్నాళ్ళు ఇంచుమించుగా 36 సంవత్సరాల పాటు జీవాన్నిచ్చారాయన. ఇది నా ఒక్కడి ప్రార్థన వల్లనే మాత్రమైతే కాదు. మరి నా కొరకు అనేకులు ప్రార్థన చేశారు. కాబట్టి అదే విధంగా మనం కూడాను అనేకుల కొరకు వాళ్ళ విన్నపాల గురించి కూడాను మనం ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. అంటే ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయాలని నేను ఆశపడుతున్నాను. మరి అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు మన దేవునికి మనం ప్రతిదీ సమర్పించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. కానీ మనము ప్రార్థన ఆమేన్ అన్న తర్వాత కొంత సమయం మౌనంగా ఉండి మనం కనిపెట్టాలి. ఎందుకనంటే దేవుడు మనకు ఆ సమయంలో ఏదైనా మనకు ఆహ్, ఆలోచన లేదా లేక ఆహ్, దాన్నేమో ప్రతిఫలం మనం అడిగిన వాటికి ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి
సమయం కోసం కూడాను మనం ఎదురు చూడాలి. మౌనంగా ఉండి కాసేపు ఆయన సన్నిధిలో గనక మనం గడిపినట్లయితే తప్పకుండా మరి ఆయన మన ప్రార్థనలకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. మరి ఆ మౌన ప్రార్థన అనేది మరి సమూయేలు అలా ఉన్నప్పుడు ఆయన ఆహ్, సమూయేలు అని ఆయన్ని తెవెక్కువజామని పిలిచినట్లుగా మరి మనం కూడాను మనల్ని కూడాను దేవుడు మనల్ని పిలిచేటట్టుగా లేదంటే మన ప్రార్థన ఆలకించి మరి మనతో ఉండే విధంగా కూడాను మనం ఆహ్, కొంత సేపు మౌనంగా ఆయన సన్నిధిలో గడపాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఆహ్, ఈ స్తుతి ప్రార్థన అనేది పాటలతో కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. పాటలు మరి పాటల ద్వారా గనక మనం స్తుతించాలంటే పాటను పాడినప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి వాక్యాల్ని లేదా మరి ఆ మాటలను మన జీవితాలకు అన్వయించుకుంటూ మరి ఆ పాట ద్వారా దేవుణ్ణి మనం కీర్తించాలి. దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి ప్రార్థించాలి. మరి ఆ విధంగా గనక మనం చేసినట్లయితే ఆహ్, దేవుడు మనకి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కూడాను మన జీవితాలకు అనుగ్రహిస్తాడు. దీనికి గాను ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం గనక చూసినట్లయితే మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, మీ హృదయంలో ప్రభువును గూర్చి ప్రార్థించి పాడుచు, కీర్తించుచు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. మరి ఈ విధంగా మనం ఒకరినొకడు మనం పాటలతోటి మనం ఆయన్ని పాడి ఆయన్ని కీర్తించినట్లయితే దేవుడు మనకు తప్పకుండా తోడుగా ఉంటాడు. మరి పౌలు శీలను మరి ఫిలిప్పీ సంఘంలో అక్కడ చెరలో పెట్టినప్పుడు మరి ఆ రాత్రి సమయంలో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు చెరసాల బంధకాలను విడిపోయి మరి వాళ్ళు ఆ చెరసాల బ్రద్దలైనట్టుగా మనం చూస్తాం. పాటలకు అంత శక్తి ఉంది. సో, మనం పాటల ద్వారా కూడాను యేసుక్రీస్తు వారిని మనము ఆరాధించాలి. అంతేగాకుండా మరి ప్రతిదినం కూడాను మన విజ్ఞాపనలు, మన విజ్ఞాపనలు అన్నీ కూడా మనము ఆయనకి ఆయనకి తెలియచేయాలి. ఈ విజ్ఞాపన తెలియజేసేటప్పుడు మనం ఏంటంటే, కృతజ్ఞతాపూర్వకంగా ఆయన దగ్గరికి వెళ్ళి, మరి మనం ప్రతిదినం మనం ఏం కావాలనేది ఆలోచించడమే కాకుండా, మరి ఆయన గురించి మనం ప్రార్థన చేయాలి అనంటే, మరి ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4 అధ్యాయము మరి 6, 7 వచనాలను గనుక ఒకసారి చూసినట్లయితే, దేనిని గూర్చి చింతపడకుడు గానీ, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. మరి ఈ విధంగా మనలో ఉండేటువంటి మనకు ఆ రోజు ఉండేటువంటి లేదా మన విన్నపాలన్నిటిని అలాగే మనం ప్రార్థన సహాయం కోరిన వారి యొక్క విన్నపాలన్నిటిని కూడా మనం దేవునికి గనక మనం ప్రార్థనలో సమర్పించినట్లయితే దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహించి మన జీవితాలకు నెమ్మదిని అనుగ్రహిస్తాడనేటువంటి నా ఆలోచన. అంతేకాకుండా మనం మరి మన కుటుంబం కొరకు కూడాను ప్రార్థన చేయాలి. ఆఖరిగా మరి ఈ స్తుతులన్నీ అయిన తర్వాత ప్రభువా నా గురించి, నా ఆరోగ్యం గురించి మరి ఆహ్, ఆహ్, నేను ప్రార్థన చేస్తున్నాను. సహాయం అనుగ్రహించండి. నా కుటుంబంలో ఉన్నటువంటి ఈ ఇబ్బందులను తొలగించండి. మరి నా కుటుంబానికి కావాల్సినటువంటి ఈ అవసరతలను మీరు తీర్చండి అని మన కుటుంబ అవసరతలను కూడా మనం మనం వాటి నుండి మనం వాటికి దేవుణ్ణి సమర్పించి వాటికి సమాధానం మనం పొందగలిగినట్టుగా మనం ప్రార్థన చేయాలి. ఈ విధంగా అంటే ఉదయకాలంనే లేచి మనం ప్రార్థన చేయడానికి కొన్ని కొన్ని ప్రార్థనాంశాలను మనం ఏ విధంగా అయితే ఒక ఊరు వెళ్ళడానికి మనం బ్రీఫ్ కేస్ కానీ ఇవన్నీ సర్దుకునేటప్పుడు ఏ విధంగా అయితే మనం ఒక సిద్ధపాటుతో వెళ్తామో, అలాగే ఉదయకాల ఆరాధనలో ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం కూడాను మరి అదే విధంగా కొన్ని ప్రార్థనాంశాలతో ఆయనకు ముందు దగ్గరికి ఆయనకు వెళ్ళి, ఆయన్ని కీర్తించి, ఆయన్ని ఆయన గుణగణాలను కీర్తించి, మరి మనకు కావాల్సినటువంటి ఆహ్
ఆశీర్వాదాలను పొందుకుంటూ మరి దేవుడు రెండోసారి వచ్చినప్పుడు మరి ఆయన నిత్య రాజ్యంలో మనం ప్రవేశించినట్లుగా ఆయన జీవన గ్రంథంలో మన పేరు వ్రాయబడినట్లుగా మరి మనం ఆయన్ని కీర్తించాలి, ప్రార్థించాలని నా విన్నపము. మరి ఈ ప్రార్థనకు మనం ఏ విధంగా అయితే మనం ప్రతిదినం చేస్తున్నామో, ప్రతిదినం ఒక ఆరాధనలో కూడాను కొన్ని కొన్ని ప్రార్థనాంశాలతో కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మన ప్రార్థన కూడా అంగీకరించి మనకు స సమాధానాన్ని అనుగ్రహిస్తారని నా ఆలోచన. మరి ఈ కొద్ది మాటలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థనతోటి మనం ముగి చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నా ప్రభు ఉదయకాలంలో నా తండ్రి నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. నా ప్రభు నీ సన్నిధిలో వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరూ నా ప్రభు ఉదయకాలంలో నీ సన్నిధికి వచ్చి నిన్ను ప్రార్థించి నిన్ను కీర్తించుండగా నా తండ్రి మా కీర్తనలు అందుకుని మా స్థుతులు అందుకుని నా ప్రభు మరి మీరు మా హృదయంలోకి రమ్మని నేను అడుగుతున్నాను. అంతేకాకుండా నా ప్రభు మా ప్రతి నా అవసరాలను మీరు తీర్చి అలాగే నా తండ్రి మీరు రెండోసారి వచ్చినప్పుడుగా మరి మేము నీ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మేము ఈ లోకంలో కావాల్సినటువంటి మా ప్రవర్తన సరిచేసుకున్నట్లుగా సహాయం అనుగ్రహించమని ఈ దిన ఆశీర్వాదములు మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి నామములో అడుగుచున్నాం నా తండ్రి. ఆమేన్. ఆమేన్.